జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బోగస్ ఓట్ల వివాదం తెరపైకొచ్చింది. కృష్ణానగర్ డివిజన్ పరిధిలో ఒకే అడ్రస్ మీద 43 మంది బోగస్ ఓటర్లు ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో కేసును సుమోటాగా తీసుకుని హైదరాబాద్ ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఉప ఎన్నిక వేళ ఓట్ చోరీ వివాదం మరోసారి సంచలనం రేపుతోంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు క్రియేట్ చేశారు అనేటువంటి ఆరోపణ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అందులో ప్రస్తుతం భాగంగా అయితే యూసుఫ్గూడ డివిజన్లోని కృష్ణానగర్లో ఉన్నటువంటి అయితే బి బ్లాక్లో ఈ అడ్రస్లో అయితే మనం చూస్తున్నాం సంస్కృతి ఎవెన్యూ అపార్ట్మెంట్ 8-3-231/160/B ఈ అపార్ట్మెంట్లో దాదాపు 43 ఓట్లు ఉన్నట్టు చూపించారు. అయితే బూత్ లెవెల్ కార్యకర్తలు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి పరిశీలించగా 43 మందిలో కేవలం ఇక్కడ 2 మాత్రమే ఉన్నారు. మిగతా 41 మంది ఇక్కడ లేని వారిని ఇక్కడ ఈ అడ్రస్లో చూపిస్తూ ఓట్లు క్రియేట్ చేశారు అన్నటువంటి ఒక ఆరోపణ వాళ్ళు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ఓటర్ లిస్ట్ మొత్తంగా కూడా చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపైన ఇప్పటికే అటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అసలు క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది, అడ్రస్సులు వేరే వారివి పెట్టి ఓటర్లను బయట వారిని తీసుకొచ్చి ఇక్కడ ఓటర్లుగా చూపిస్తున్నారు. అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ అతను కార్యాలయంలో ఓటర్ కార్డులను కూడా పంచాడు. సో అది కూడా ఎన్నికల నియమావళికి విరుద్ధము. సో ఈ విధంగా దొంగ ఓట్లను క్రియేట్ చేశారు. ఒక్క ఈ అపార్ట్మెంట్లోనే కాదు వేరే చోట్ల కూడా దాదాపు అయితే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఒకవేళ ఓటర్లను క్రియేట్ చేసినా కూడా కనిపెట్టలేరు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ అడ్రస్లతో బయట వారిని తీసుకొచ్చి ఇక్కడ ఓటర్లుగా చూపిస్తున్నారు. దాదాపు 9 నుంచి 10,000 మంది వరకు బయట వారిని ఇక్కడ ఓటర్లుగా క్రియేట్ చేశారు అనేటువంటి ఒక ఆరోపణ కాంగ్రెస్పై బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. సో మరి దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా అటు ఆఫ్ ద రికార్డ్గా వెరిఫై చేస్తుంది అనేటువంటి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, సో దీనిపైన ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తారు, దీనిపైన ఇప్పటికే సుమోటోగా కూడా అయితే కేసు తీసుకొని అయితే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. సో మొత్తంగా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లాట్లో 15 అపార్ట్మెంట్లో 15 ఫ్లాట్లు ఉండగా కూడా ఇప్పటికే అందులో 3 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. సో మొత్తంగా ఇందులో లేని వారిని పక్కన వేరే వేరే జిల్లాల నుంచి ఉన్న వారిని అందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇది 2 సంవత్సరాల క్రితం మాత్రమే కట్టినటువంటి అపార్ట్మెంటు, నూతనంగా వచ్చారు. సో నూతనంగా వచ్చినటువంటి వారికి ఇందులో ఎవరికి కూడా ఓట్లు లేవు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇతర జిల్లాలు అంటే తెలంగాణలోని ఇతర జిల్లాలలో, ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాలలో ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఎవరికి ఓటు లేదు అనేటువంటిది కూడా వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు చెప్పారు. అలాగే పలు రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో మరి ఇక్కడ లేని వారికి కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు 9 నుంచి 10,000 వరకు ఓట్లు క్రియేట్ చేశారనేటువంటి ఒక ఆరోపణ ఉంది. మరి దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ కుషాల్తో కలిసి సాక్షి న్యూస్ జూబ్లీహిల్స్ కృష్ణానగర్ నుంచి. సంస్కృతి అవెన్యూలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కూడా ఒకటే అడ్రస్ మీద ఒకటే హౌస్ నంబర్ మీద 43 ఓట్లు నమోదైనాయి. ఇలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీదే ఓటర్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ నమోదు విషయం మీద వాటి పంపిణీ విషయం మీద ఎన్నికల కమిషను అందరు కూడా ఇక్కడున్న ప్రజానీకము ప్రతిపక్షాలు అందరు రేస్ చేసిన తర్వాత వారి మీద కేసు బుక్ చేయడం జరిగింది. మరి వాళ్ళ ఖచ్చితంగా అందరికి అనుమానం వస్తున్నది ఏదైతే కార్డుల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నారో ఇట్లాంటి బోగస్ ఓట్ల విషయం మీదేనా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అని మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ నాయకులే ఓట్ల చోరీలు చేస్తున్నారు.